ప్రేమ అంటూ వెంటపడ్డాడు. జీవితాంతం తోడుంటానని నమ్మించాడు. ఆనక పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఓ బాబు పుట్టాడు. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. కానీ ఆ తరువాతే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అతని బాధలు భరించలేక వదిలేసి వెళ్ళిపోయినా ఆ కిరాతకుడు మాత్రం వదల్లేదు. మాటు వేసి మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే హత్య చేశాడు. ప్రాణం పోయే వరకు ఎవరూ దగ్గరకు రాకుండా కత్తితో బెదిరిస్తూ అక్కడే అటూ ఇటూ తిరిగాడు. విజయవాడలో నడి రోడ్డుపై జరిగిన ఈ హత్యోదంతం కలకలం సృష్టించింది. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన సరస్వతి విజయవాడ భవానీపురంలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. విజయవాడ దుర్గా అగ్రహారానికి చెందిన దీపాల విజయ్ కూడా మరో ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సరస్వతిని ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడి 2022 ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు పుట్టిన తర్వాత కాపురంలో కలతలు వచ్చాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో వేరువేరుగా ఉంటున్నారు. అయినప్పటికీ భార్యపై అనుమానం పెంచుకున్న విజయ్ ఆమెపై కక్షగట్టాడు. ప్రతిరోజూ నూజివీడు నుంచే రాకపోకలు సాగిస్తున్న సరస్వతి గురువారం యథావిధిగా ఉదయం షిఫ్ట్లో ఆసుపత్రికి వచ్చింది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు మీదకు వచ్చింది. అక్కడే మాటు వేసి ఉన్న భర్త విజయ్ ఒక్క ఉదుటున ఆమె మీదకు దూసుకొచ్చాడు. పథకం ప్రకారమే వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో ఆమె గొంతు కోశాడు. అనంతరం కత్తితో విచక్షణారహితంగా మెడపై దాడి చేయడంతో ఆమె కింద పడిపోయింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో భార్యపై దాడి చేశాడు. కాపాడేందుకు స్థానికులు ముందుకు రాగా వాళ్లను కత్తితో బెదిరిస్తూ హల్చల్ చేశాడు. ఆమె ప్రాణాలు పోయే వరకు అక్కడే కత్తి పట్టుకుని తిరుగుతూ వీరంగం సృష్టించాడు. కళ్ల ముందు ఆడబిడ్డ ప్రాణాలు పోతున్నా విజయ్ చేతిలో ఉన్న కత్తిని చూసి భయపడి ఎవరూ కాపాడే సాహసం చేయలేకపోయారు. అనంతరం స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులపైన విజయ్ దౌర్జన్యానికి దిగాడు. పెద్ద పెద్దగా అరుస్తూ పిచ్చివాడిలా ప్రవర్తించాడు. అయితే నిందితుడిని మాటల్లో పెట్టి అతని వద్ద నుంచి కత్తి తీసుకునే ప్రయత్నం చేసినా విజయ్ కత్తిని వదిలిపెట్టేందుకు ససేమిరా అన్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి పట్టుకుని అతని చేతిలో నుంచి కత్తిని లాక్కుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మూడులో కొంచెం విభేదాలు వచ్చి దూరంగా ఉంటున్నారు. వీళ్ళకి ఒక బాబు ఉన్నారు, 2 ఏళ్ళ బాబు. ఆ బాబు కూడా అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటున్నారు, న్యూజివీడ్ దగ్గర. అయితే అమ్మాయి కొంచెం సరిగ్గా ఉండడం లేదని, వేరే సంబంధం ఉందని అనుమానంతో అమ్మాయి హాస్పిటల్లో పని పూర్తి చేసుకుని బయటకు వచ్చే టైంలో వెయిట్ చేసుకుని అమ్మాయి మూలలో కనిపించగానే వెంటనే కత్తితో దాడి చేశాడు. ముద్దాయిని కూడా ఇమీడియట్గా పోలీసు వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. మా కస్టడీలో ఉన్నారు. దాని తర్వాత వచ్చే దాన్ని బట్టి రిపర్కషన్స్ బట్టి కేసు మేము నెక్స్ట్ ఫైనలైజ్ చేస్తాం. సరస్వతి మరణ వార్త తెలిసి విజయవాడ చేరుకున్న తల్లి, సోదరుడు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రేమ పేరిట మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత భార్యను అనుమానిస్తూ తరచూ కొట్టేవాడని, అతని వేధింపులు భరించలేకే విడిగా ఉంటోందని వాపోయారు. చేసుకున్న కానుంచి వాడు గొడవలే చేస్తుండయ్యా. చేసుకున్న కానుంచి మనశ్శాంతి కొనిట్లేదా నా బిడ్డ. ఏదో ప్రేమించినగమ్మా ఇంకా అటుతోనే అల్లు పెట్టుకుంటాం బతుకుతా ఉంది. అన్నా బిడ్డని బతికించుకుంటాంలే, సరే ఆమె బతికెత్తరేమలే అనుకున్నానయ్యా. అట్టాగే గొడవలు 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 అట్టాగే తిరుగుతా వస్తా పోతా అయ్యా. ఇప్పుడు ఆడు కడుపుని పెట్టుకుంది కదా. అసలు ఎప్పుడు కొట్టుడే, అనుమానత్వం కొట్టుడేనయ్యా. బిడ్డను కొట్టని రోజు లేదా. నా అమ్మ చెట్టు ఎంత బాగా కేసు కనుక కొడతారంట. అమ్మో
తట్టుకోలేక పారిపోయి వచ్చిందయ్యా 2 సార్లు. అయినా ఇక వెళ్ళలేనని ఉండమ్మ ఇంటికాడ. నేను ఆ దెబ్బలు తినలేనని ఇంటికాడ అందుకే కాపేసి కొట్టి చంపేసిండు. నాయనయ్యా అది నువ్వు బాగా చూస్తా, నీ దగ్గర ఉండదా భార్య? నా బిడ్డను అంత అన్యాయం చేయొచ్చు అయ్యా. నా బిడ్డ దొరికింది అయ్యా. నా బిడ్డను బతికిస్తానికి ఎవరికి చేత కాలేదా? అనుమానం పెనుభూతంగా మారి ఆ భర్తను రాక్షసుడిగా మార్చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే కిరాతకంగా హత్య చేసేలా పురిగొల్పింది. తల్లి చనిపోయి తండ్రి జైలుపాలవ్వడంతో 2 ఏళ్లు కూడా నిండని చిన్నారి అనాథగా మారిపోయాడు.